పరమ వైద్యుడు ఎవరు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వైద్యం గురించి మాకెందుకండి, వైద్యం గురించి వైద్యశాస్త్రం చెబుతుంది. లేదంటే వైద్యుల దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగానికి ఎలాంటి వైద్యం అందించాలో వారు చెబుతారు కదా. మరి మనం కూడుకున్నటువంటి ఈ బైబిల్ తరగతిలో ఇవి అవసరమని ఆలోచించవచ్చండి. మనము అతి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాఠమే పరమ వైద్యుడు అన్నటువంటి పాఠం. నేడు సమాజంలో మనుషులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలా మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు రోగం కూడా ఒక సమస్యగా మారింది. ఆహారం వల్ల సమస్య, కుటుంబ పోషణ కొరకు ఎన్నో సమస్యలు, పిల్లల విషయమై ఎన్నో సమస్యలు, వీటితో పాటు ఇవే పెద్ద సమస్యలు అని అనుకుంటే ఇక రోగాల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని రోగాలకి మందులు కనిపెట్టాము అని సంతోషించే లోపే మరికొన్ని రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వైద్యశాస్త్రం ఇదిగో మేము కనుగొనలేని ఎన్నో రోగాలకు కూడా మందులు కనుగొన్నాము అని అనుకొని సంతోషపడిపోతున్నారు. ఇంతకీ వైద్యశాస్త్రం పుట్టక ముందే మరి బైబిలు ఎన్నో వైద్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి కన్నతండ్రి అయిన దేవుడు ఎన్నిటికో వైద్యాన్ని అందించినట్లుగా కనబడుతుందండి. ఒకసారి మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అన్నటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇతడు పెన్సిలిన్ అన్నటువంటి దాన్ని కనుగొన్నాడు అని చెబుతుంటారు. అంటే ఇతను వైద్య శాస్త్రంలో ఇదిగో మొట్టమొదటిగా రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా పెన్సిలిన్ కనుగొన్నాడు. రోగాన్ని అరికట్టడానికి కొన్ని మందులు కనుగొన్నారని కొంతమంది శాస్త్రవేత్తల గురించి చెబుతూ ఉంటారు. అందులో ఒక యల్లాప్రగడ సుబ్బారావు కానివ్వండి, అదేవిధంగా విలియం హార్వే కానివ్వండి, అలాగే ఎడ్వర్డ్ జర్నర్ అన్నటువంటి వీళ్ళని కానివ్వండి, వీళ్ళు వైద్యాన్ని కనుగొన్నారు అనేసి వీళ్ళకి ఒక శాస్త్రవేత్తలుగా గొప్ప బిరుదులు వీరికి పెట్టి ఇదిగో వీరందరూ కూడా మనిషికి శరీరానికి సంభవించే రోగాలకి మందులు కనుగొన్నారు అని వీరిని గొప్పగా చేసి చూపిస్తున్నారండి. ఇంతకీ వైద్యశాస్త్రం చెబుతుంది కదా, ఈ వైద్య శాస్త్రానికి ఒక పితామహుడుగా కూడా ఒక అతన్ని గుర్తించారండి. అతనే హిప్పోక్రటీస్ అన్నటువంటి అతనికి ఇతడు వైద్య శాస్త్రానికి పితామహుడు అని, ఇదిగో ఇతడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అతనికి ఒక బిరుదు ఇచ్చారు. అంటే వైద్య శాస్త్రానికి ఒక పితామహుడు అని కూడా ఒక అతనికి పేరు పెట్టారు. ఈ వైద్య శాస్త్రానికి పితామహుడు వీరే అంటే వైద్యాన్ని కనుగొన్నది ఈ మనుషులే అనుకుంటున్నారే తప్ప వైద్య శాస్త్రాన్ని కనుగొన్నది ఎవరు? మొట్టమొదటిగా శస్త్రచికిత్స జరిగినప్పుడు వైద్యాన్ని ప్రవేశించింది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థగా పేరు పొందుకొని ఇదిగో మేము ఎన్నో రోగాలకి మందులు కనుగొన్నాము, ఎన్నో రోగాల్ని అరికట్టే క్రమంలో ఉన్నాము అని చంకలు గుద్దుకుంటున్నారండి. మరి ఈ వైద్య శాస్త్రం రాకముందే, వైద్య శాస్త్రం ఈ శాస్త్రానికి తెలియక ముందే వైద్యాన్ని ప్రవేశపెట్టినట్లు దేవుడు కనబడుతున్నారండి. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఇక్కడ ఆదాము గారికి ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వైద్యశాస్త్రము నేడు పుట్టింది. వైద్యశాస్త్రం పుట్టక ముందే ఆపరేషన్ చేస్తున్నారు దేవుడు. ఎలా చేస్తున్నారు? ఆదాముకి గాఢ నిద్ర కలిగజేశారంట. ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ఏ వ్యక్తికి అయితే జరుగుతుందో ఆ వ్యక్తికి అనస్థిషియా అన్నటువంటిది ఇస్తారు, అంటే మత్తిస్తారు. మత్తిచ్చి ఆ వ్యక్తి మత్తులోనికి వెళ్ళిన తర్వాత
నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తారు. ఇది మనకు ఇప్పుడు తెలుసు, కానీ వైద్య శాస్త్రమే పుట్టక ముందు దేవుని శాస్త్రం, దేవుడు చేసినట్టే ఆపరేషన్ గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆదాము గారికి గాఢ నిద్ర కలుగజేశారంట. అలా కలుగు చేసి ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఇప్పుడు మాంసాన్ని ఆపరేషన్ చేసినప్పుడు మాంసాన్ని కోస్తారు కదండి, మళ్ళీ అది అదుక్కోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ కుట్లు వేయాలి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి కనుక్కున్నారు. ఏంటంటే ఒక పేస్ట్ లాగా తీసుకొచ్చి పూసేస్తే చర్మము అంటే ఏదైతే కట్ అయిందో ఆ కట్ అయిన 2 భాగాలని అతికించే క్రమం, దీనికి ఒక పేస్ట్ పెట్టారు, సొల్యూషన్ లాగా పెట్టారు. కానీ ప్రారంభంలోని దేవుడు ఎముకను తీశారంట. ఆదాము పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మొట్టమొదట వైద్యుడుగా ఎవరు కనబడుతున్నారు? దేవుడు కనబడుతున్నారు. శాస్త్రం కళ్ళు తెరవక ముందే దేవుడు చేసినటువంటి మొట్టమొదటి ఆపరేషను ఆదాము గారికి. ఈ ఆపరేషను సక్సెస్ అయింది కదా, మరి ఇప్పుడు బిరుదు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇక్కడ బిరుదు ఎవరికి ఇచ్చారు? ఇదిగో ఇతను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అనేసి ఎవరికి ఇచ్చారు? ఒక హిప్పోక్రటీస్కి ఇచ్చారు. కానీ ఆ బిరుదు ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఇక రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే మనం వాడుతున్నటువంటి మందుల పైన ఒక చిన్న అక్షరాలతో బాక్స్ వేసి ఇచ్చుంటారు. ఈ మందుల్ని మీరు భద్రపరచాలంటే ఎక్కడ భద్రపరచాలని రాసి ఉంటారు? కూలు లేదంటే కీపు, డార్క్ ప్లేస్లో కానీ లేదంటే కూల్ ప్లేస్లో కానీ ఉంచండి. ఈ మందుని మీరు ఎక్కడ దాచాలంటే ఒకటి చల్లని ప్రదేశంలో లేదంటే చీకటి ప్రదేశంలో దాచి ఉంచాలి అని. ఇంతకీ చీకటి ప్రదేశంలో మందుని దాచి ఉంచాలా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇదే ఆదికాండంలోనే 1వ అధ్యాయము ఇందాక కుమారుడు చెప్పినటువంటి భాగంలోనే ఈ వచనం ఉంటుంది. ఒకసారి ఆ మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మిండును, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇక్కడ భూమి నీళ్ళలో ఉన్నదంట. ఎక్కడుందంట? భూమి నీళ్ళలో ఉందంట. భూమి పైన ఏదుంది? ప్రకృతి అంతా కూడా ఈ భూమి పైన ఉంది. ఇంతకీ భూమి నీళ్ళలోనే ఉన్నదా అటువంటి ఆ మాటను కూడా మనం చూడగలిగితే ఇదే అధ్యాయంలోనే 9వ వచనానికి మనం రాగలిగితే ఇంతకీ భూమి నీళ్ళలోనే ఉన్నదా అనే ఆలోచన మనకు రావచ్చు. ఆ మాట మనం చూడగలిగితే 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రిందనున్న జలములను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇప్పుడు చల్లని ప్రదేశంలో చీకటి ప్రదేశంలో మీరు వాడుతున్న మెడిసిన్ దాచి ఉంచండి అని చెప్తున్నారు కదా. ఇంతకీ ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి తీయబడింది? ప్రకృతిలో నుంచి తీయబడింది. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఇప్పుడు భూమి ఎక్కడి నుంచి వచ్చింది? చీకటిగా ఉన్న ప్రదేశం నుంచి నీళ్ళలో నుంచి సపరేట్ చేయబడింది భూమి. ఇంతకీ ఈ మెడిసిన్ అంతా కూడా ప్రారంభంలోనే చీకటిలో డార్క్ ప్లేస్లో చల్లని ప్రదేశంలో ఉన్నదా లేదా? ఉంది. ఇప్పుడు ఆ డార్క్ ప్లేసు చల్లని ప్రదేశం ఇప్పుడు మనకెక్కడ కనబడుతుంది? మందు దాయాలనగానే మనం ఎక్కడ దాస్తాము? ఫ్రిడ్జ్లో. మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, కొన్ని మెడిసిన్స్ దాచి ఉంచుతారు. ఎక్కడ ఉంచుతారో ఫ్రిడ్జ్లో నుంచి తీస్తారు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో వెలుతురు ఉంటుందా? చీకటిగా ఉంటుందా? మనం ఓపెన్ చేస్తే వెలుతురు ఉంటుంది, మనం క్లోజ్ చేస్తే చీకటిగా ఉంటుంది. అంటే చల్లని ప్రదేశము చీకటి ప్రదేశము ఇప్పుడు కనుగొన్నాడు మనిషి. ఒక ఫ్రిడ్జ్ని తయారు చేశాడు. కానీ ప్రారంభంలోనే ఎక్కడ ఉంచాడు దేవుడు ఈ మెడిసిన్ అంతా కూడా అని మనం ఆలోచన చేయగలిగితే ఒక చీకటి ప్రదేశంలో అలానే చల్లని నీళ్ళలో ఉంచడం జరిగింది. అందుకే భూమి నీళ్ళలో ఉన్నది,
ఆ తర్వాత భూమిపైన ఈ ప్రకృతి ఉంది, మందులన్నీ కూడా ఈ ప్రకృతిలో నుంచి తీయబడింది. కనుకనే ఆ మందులు పనిచేయాలంటే చల్లని ప్రదేశంలో ఉంచాలి, లేదంటే చీకటి ప్రదేశంలో ఉంచాలి అని ఆ మాటలు ఇప్పుడు చెబుతున్నారండి. ఒకసారి పేతురు గారు రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనానికి మనం రాగలిగితే, పేతురు గారు రాసినట్టు 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనానికి మనం రాగలిగితే, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఎంత జరుగుతున్నా దీనంతటి వెనక దేవుడే కారణం అని ఏం చేస్తారంట, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు బుద్ధిపూర్వకంగా మరిచిపోతారు. ఇదిగో దేవుని మరిచిపోతున్నారు అని మరలా దేవుడు ఈ మనిషికి ఇదిగో ఇలాంటి మాటలను మరలా చెబుతున్నాడండి. ఎందుకు చెబుతున్నానంటే, ఇదిగో ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టి ఏదో సాధించాము అని, ఇదిగో మేమే గొప్ప వాళ్ళము, మేమే శాస్త్రవేత్తలు అని చెబుతున్నారే తప్ప బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. ఇదిగో నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. అందుకే దేవుణ్ణి మర్చిపోయారు. కనుకనే తినవలసిన పదార్థాలను ఈరోజు తినకూడని పదార్థాలుగా మారిపోయింది. మరి అందరికీ నచ్చింది స్వీట్, అందరికీ ఇష్టమే కదా, అందరికి ఇష్టం. కానీ ఈరోజు అందరూ తినగలుగుతున్నారు స్వీట్ని? లేదు. చాలా వరకు చిన్నపిల్లలు కూడా తినలేకపోతున్నారండి. ఎందుకు? బాల్యంలోనే వాళ్ళకి షుగర్ వ్యాధి అనేసి చక్కెర ఎక్కువగా ఉంది వారి యొక్క శరీరంలోని. అలాగే ఉప్పు, అందరూ ఉప్పు అధికంగా తినగలుగుతున్నారా? లేదు. ఎంత తినగలుగుతారు? చాలా తక్కువే. కారం, ఇక కారం కూడా అందరూ తినగలుగుతారా? లేదండి. మనం కర్నూలు సైడ్ వెళ్ళామనుకోండి, చాలా ఎక్కువగా తింటారు. అదే కారం మనం తినగలమా? అసలు దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ కూడా మనము తినలేము. ఎందుకంటే ఇదిగో ఏది తినాలో ఏది తినకూడదో ప్రతిదీ కూడా దేవుడు ఉంచాడు. కానీ దేవునికి అవిధేయులుగా మారిపోతున్నప్పుడు దేవుడు తినవలసిన పదార్థాలను కూడా తిననీయకుండా చేస్తున్నారండి. అందుకే ఇది ఈరోజు చక్కెర వ్యాధితో అనేక మంది బాధపడుతున్నారు, అనేక మంది బీపీతో బాధపడుతున్నారు, అనేక మంది ఇంకా పుల్లని వస్తువులు కూడా చాలామందికి పులుపు అంటే ఇష్టం అండి. చింతకాయన్నా మామిడికాయన్నా వాటిని చూడగానే ఎలా ఉంటుంది? నోరు ఊరిపోతుంటుంది. కానీ శరీరంలో నుండి కొన్ని రోగాలకి పులుపు తినకూడదు. అలాంటి వాళ్ళు అంటే అలాంటి వారి కొరకు మరి దేవుడు అన్నిటినీ సమానంగా ఇచ్చాడు కదా, మరి ఎందుకు తినలేకపోతున్నాము? మనిషి చేసే అతిక్రమాలే. అంటే ఏదైతే మనిషి చేస్తాడో ఆ మనిషి చేయడం బట్టే తినాలి అని దేవుడు పెట్టినటువంటి అన్ని వస్తువులను తినమని దేవుడు పెడితే తినలేకపోతున్నాడు. తినకూడని విధంగా మనిషే చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు కొన్ని రోగాలకి మందులను కూడా పెట్టాడు. ఎలాంటి మందులను తెలుసా? పండ్లను కూడా పెట్టాడండి. మనం పాత నిబంధన కాలంలో మనం వెళ్ళి చూడగలిగితే, లేయా గారి సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే, లేయా గారికి 4 పిల్లలు పుడతారు. 4 పిల్లలు పుట్టిన తర్వాత ఇదిగో గర్భం ఉడిగిపోయింది, ఇక నేను పిల్లలు కనలేనేమో అని అనుకొని కుమారుడి రూబేనును పంపిస్తుంది. ఆ కుమారుడు పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకొచ్చి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి అంటే అది గర్భాశయంలో ఉన్నటువంటి ఆ జబ్బు కూడా నయమయ్యి మరలా 2 పిల్లల్ని కన్నట్టుగా ఉంటుందండి. మరలా పిల్లలకి జన్మనిచ్చినట్లుగా ఉంటుంది. మరి అంతగా మరి వైద్యాన్ని ఎవరు అందించారు ప్రారంభంలోని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు. పరమ వైద్యుడు ఎవరుగా ఉన్నారు? దేవుడే అంటే ఆయనే కలిగించాడు. కనుకనే పరమ వైద్యుడుగా కూడా దేవుడే ఉన్నారండి. మరో సందర్భం గురించి మనం ఆలోచించామనుకోండి, పేతురు గారికి తిమోతి గారికి పౌలు గారు చెబుతూ, ఇదిగో తిమోతి, మరి నీకు మాటి మాటికి కడుపు నొప్పిని బాధపడుతున్నావా? అలా నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఇది కొంచెం నువ్వు ఏది తీసుకోవాలి? ద్రాక్షారసం తీసుకో తిమోతి అని తిమోతి గారికి పత్రికను రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే, ఇక మీదట నీళ్ళే త్రాగక
నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనము. ఇదిగో ద్రాక్షారసం తాగమన్నారు కదా అని ద్రాక్షారసం తాగేసి మీరు మత్తులైపోండి అని చెప్పలేదండి. ఎందుకు చెప్పారు? ఇక్కడ కడుపు నొప్పితో బాధపడుతున్నావు తిమోతి, ఇదిగో కడుపులో నీకు జబ్బు ఉంది, ఇక మీదట నువ్వు నీళ్లు తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం మాత్రం తరచుగా వచ్చే బలహీనతల కోసరము నువ్వు ద్రాక్షారసము కొంచెంగా పుచ్చుకో తిమోతి అని చెప్తున్నారు. ఇక మరో సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే మానసికంగా మనోవ్యాధి అంటారు కదా, అలా మనోవ్యాకులత చెందిన వారి వరకు కూడా దేవుడు మెడిసిన్ రాయించాడండి. వాటి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఈరోజు ఇదిగో మేము మానసిక రోగుల కొరకు మేము వైద్యాన్ని అందిస్తాము అని ఎన్నో హాస్పిటల్ ముందుకొచ్చాయి. ఈ వైద్య ప్రపంచం రాకముందే దేవుడు చెబుతున్నటువంటి ఆ వైద్యం గురించి మనం ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే 2వ భాగంలో, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. మనోవ్యాకులము, మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఏది ఇవ్వమంటున్నారు? ద్రాక్షారసము. ఈరోజు అనేక మంది ఇదిగోండి నా మనసు ఏం బాగలేదు, నా మనసు అంతా కలత చెందింది కనుక నేను వెంటనే మద్యం సేవించాలి అని మద్యానికి బానిసలైపోతున్నారు. దేనికి? మనోవ్యాధికి మందే లేదంటారు కదా, మనోవ్యాధికి కూడా మనోవ్యాకులతకు కూడా దేవుడు మందునిచ్చారు. ఎలాంటిదంటే ఇదిగో మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం నీయుడి అన్నారే కానీ ఆ ద్రాక్షారసం తాగి మీరు ఇదిగో బురదలో కొల్లాడండి అని చెప్పలేదండి. ఆ మనోవ్యాకులత పోవడం కొరకు ఇవ్వమన్నారు అక్కడ. దీనిని అపార్థంగా భావిస్తున్నారు. మరో మాటను కూడా మనం చూడగలిగితే ఇదే సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము 13వ వచనానికి మనం రాగలిగితే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోను. సంతోష హృదయం అంట అండి. హృదయం సంతోషంగా ఉండింది అనుకోండి, మొహం ఎలా ఉంటుంది? మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాయని అవసరం లేదు, ఏ క్రీము రాయని అవసరం లేదు. దేనిని బట్టి? హృదయాన్ని బట్టి. హృదయంలో సంతోషంగా ఉంటే ముఖమునకు తేటనిస్తుందంట. ఇప్పుడు ముఖం బలహీన పడిపోయింది, ముడతలు పడిపోయింది, మరి ముఖంలో కాంతి లేదు అంటే ఏమనుకోవాలి? ఇదిగో లోపల ఏదో వాళ్ళకి బాధ ఉంది, మనోవ్యాకులత ఉంది, మనో దుఃఖంతో వాళ్ళు ఆత్మీయతలో ఆత్మలో నలిగిపోతున్నారు. కనుకనే ఇదిగో వీళ్ళ యొక్క ముఖంలో కాంతి లేదు అని అనుకోవాలండి. అంటే దేవుడు ప్రతిదాని గురించి రాయించారంటే ప్రతిదానికి కూడా వైద్యాన్ని రాయించారండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కనుగొని ఇప్పుడు ఇదిగో మేము వైద్య ప్రపంచం కనుగొన్నాం, మేము ముందుకు వచ్చేసాం, మేమే తెలుసుకున్నాం అని గొప్పలు చెప్తున్నారే కానీ ప్రతి దాని గురించి కూడా దేవుడు ఎప్పుడో రాయించాడండి. ఇక మరో విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. ఇప్పుడు రోగాలతో బాధపడుతున్నాం. ఈ రోగాలతో బాధపడుతున్నప్పుడు ఎందుకో నాకు ఇంత కష్టము అని అనుకుంటాం. ఇంతకీ ఈ శరీరాన్ని చేసింది ఎవరు? మనం ఏమైనా చేయగలిగామా? లేదు. అవయవములలో దేవుడంట. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. దేవుడే ఈ శరీరాన్ని చేశాడు. ఈ శరీరానికి ఎలాంటి మందులు కావాలో ఆ మందులను కూడా ప్రకృతిలో ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. ఇదిగోనైనా చెయ్యి, చేతుల్లో ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఎముకలు ఇరిగిపోయాయి. ఎముకలు ఇరిగిపోయాయంటే వెంటనే నువ్వేం చేయాలి? వెంటనే పుత్తూరుకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే నీకు ఎలాంటి వైద్యాన్ని అందిస్తారు? పసరుతో నయం చేస్తారు. ఇంతకీ ఈ పసరును ఆ చెట్టుని ప్రకృతిలో ఉంచింది ఎవరు? దేవుడే ఉంచారు. అంటే శరీరాన్ని కలిగించింది దేవుడే, అవయవాల్ని
ఈ అవయవాలకు వస్తున్నటువంటి రోగాలకి మందులను పెట్టింది దేవుడే పెట్టాడు. ఇక యోబు గారు మాట్లాడుతూ దేవుడి గురించి, దేవుడు చేస్తున్న కార్యాల గురించి యోబు గారు చెబుతూ ఏమని చెప్తున్నారు ఒకసారి యోబు గ్రంథానికి మనం రాగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఏంటండి, మనం పిల్లల్ని ఎవరన్నా కొట్టేసామనుకోండి, కొట్టేసిన తర్వాత దెబ్బ తగులుతుందా లేదా? ఖచ్చితంగా 5 వేళ్ళు పడతాయి. కొట్టిన తర్వాత 5 వేళ్ళు పడిన తర్వాత మళ్ళీ దానికి మందు రాసేది ఎవరు? మనమే ఏడ్చుకుంటూ మన పిల్లల్ని, అయ్యో కొట్టేశాం, ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావురా, నిన్ను కొట్టేశాను అని మళ్ళీ ఆ మందుకి గాయానికి మందు మనమే రాస్తుంటాం. ఇక్కడ యోబు గారు కూడా చెబుతూ, ఇదిగో ఎవరంట మరి, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఎవరు గాయపరిచేది? ఎవరు? దేవుడు గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇదిగోండి, గాయపరిచిన దేవుడే స్వస్థపరుస్తాడు. అంటే దేవుడే పరమ వైద్యుడిగా ఉన్నట్లుగా యోబు గారు చెప్తున్నారండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచం మందులను కనుగొనక ముందే మందులు లేని ఎన్నో రోగాలను యేసుక్రీస్తుల వారే స్వస్థపరిచినట్లుగా కనబడుతుంది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి వారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారా లేదా? వచ్చారు. మరి ఇదిగో మీరు వచ్చారమ్మా, నా దగ్గర మందు లేదు, మీరు వెళ్ళండి, ఇంకా మరి ఈ శాస్త్ర ప్రపంచం రాలేదు, శాస్త్రవేత్తలు వచ్చి మరి చికిత్సను అందించడానికి మందులు కనుగొనలేదని చెప్పారా? లేదండి. ఎలాంటి రోగగ్రస్తులు వచ్చినప్పటికీ ప్రతి ఒక్క రోగానికి స్వస్థతను చేకూర్చినట్లుగా కనబడుతుంది. ఒకసారి అలాంటి సందర్భాన్ని మనం కొన్ని చూడగలిగితే, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి మనం చూడగలిగితే, ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతున్నారు. ఎవరు ఆమంటే రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ. 12 ఏళ్ళ నుండి ఒక నిమిషం అండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూడగలిగితే, 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఏంటండి, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీగా కనబడుతుందండి. ఈమె ఏం చేశారంటే, ఎక్కడెక్కడ ఎవరెవరు వైద్యాన్ని అందిస్తారో అక్కడికంతా వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి వైద్యుల దగ్గర వైద్యం పొందినప్పటికీ స్వస్థత కాలేదంట అండి. తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టిందంట. ఈరోజు మరి అనేక మంది ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఏంటంటే, ఇదిగో మరి కలరాకి మందే లేదని. కలరాకి మందు కనుగొన్నారా లేదా? కనుగొన్నారు. ఇకపోతే క్యాన్సర్కి మందే లేదన్నారు. మరి ఒకప్పుడు క్యాన్సర్ అనగానే ఇదిగో అది మందు లేని రోగంగా ఉంది, అలాంటి రోగంతో అనేక మంది చనిపోతున్నారు, ఎలాగైనా సరే ఈ క్యాన్సర్ని నయం చేయాలి అని అనుకొని కొంతైనా ఉపశమనం ఇచ్చే విధంగా మందులు కనుగొన్నారు, కొంత ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరి ఈరోజు అనేక మంది మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూడగలిగితే అనేక మంది క్యాన్సర్ బారిన పడిపోతున్నటువంటి వారి సంఖ్యలో అత్యధికంగా ఏ రోగగ్రస్తులు వెళ్తున్నారంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే అండి. అంటే గైనిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే అనేక మంది క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. మరి 1 నెల 2 నెలల అలా రక్తస్రావం కలిగినప్పుడు వెంటనే వెళ్ళి వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్య చికిత్స పొందాలి అని అనుకొని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, ఇదిగో అమ్మ మరి మీరు ముందే రావాల్సింది, ఇప్పటికీ ఆలస్యం చేశారు, స్టేజ్ దాటిపోయింది, ఫస్ట్ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్లోకి వచ్చేసిందని ఇలా నిర్ధారించి, ఇదిగో మరి దీనికి మేము పూర్తిగా నయం చేయలేకపోయినప్పటికీ వైద్యాన్ని అయితే అందిస్తాము, వైద్యాన్ని పొందండి అని నేడు కొంత ఉపశమనం కలిగే విధంగా మాట్లాడుతున్నారు. అనేక అవగాహనలు కల్పిస్తూ
ఇదిగో పలానా రోగానికి పలానా మందులు వాడండి, పలానా చోట ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి అని నేడు మనం వినగలుగుతున్నాం. కానీ ఇలాంటి పద్ధతులు లేనప్పుడే, ఇలాంటి వైద్య సౌకర్యం లేనప్పుడే యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చేటప్పటికే అప్పటికే ఒక స్త్రీకి రక్తస్రావం కలిగిన స్త్రీగా కనబడుతుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు అంటండి? 12 సంవత్సరాలు. ఆమె ఎంత బాధను అనుభవించి ఉండాలండి. ఒక నెలలో ఒక ఋతుక్రమం జరిగినప్పుడు ఆ స్త్రీ పడే బాధ 1 నుంచి 5-6 రోజులు దీనికే ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నప్పుడు అక్కడ ఉన్నట్టు ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ తనకున్నదంతా ఖర్చు పెట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ పోనీ నయమైంది ఆ రోగం అంటే లేదండి. అలాంటి రోగాన్ని నయపరిచినటువంటి వారిగా ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు వారు కనబడుతున్నారండి. తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిను ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడినని అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఎంత బాధ అనిపించిందండి. వెంటనే యేసు వస్త్రపు చెంగును ముట్టగానే ఆ రక్తస్రావం ఏమైపోయిందంటండి? ఆగిపోయినట్లుగా ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచినటువంటి ఒక వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. మరో సందర్భం గురించి మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనానికి రాగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనానికి మనం రాగలిగితే, ఒక నిమిషం అండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేట్లోకి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. ఇక్కడ జరుగుతున్న సందర్భం గురించి మనం ఆలోచన చేయగలిగితే గుడ్డివాడండి. పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నాడు. పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్నటువంటి వానికి ఎవరైనా కళ్ళు ఇవ్వగలరా? ఈరోజు వైద్య ప్రపంచం మేము ఎంతో అప్డేట్లో ఉన్నామంటున్నారు కదా, అలాంటి వారు ఎవరైనా ఇవ్వగలరా కళ్ళు? ఎవరు ఇవ్వలేరు. ఇంకొకరు కళ్ళు కావాలంటే తీసుకొని వచ్చి ఆ గుడ్డివానికి కళ్ళు పెట్టగలరేమో తప్ప గుడ్డివాని కళ్ళు అయితే ఎవరు తెరిపించలేరు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చేశారంట? యేసుక్రీస్తుల వారు ఉమ్మి వేసి దాన్ని బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూశారు. ఆ బురదను పూయగానే, ఇదిగో నువ్వు వెళ్ళి సిలోలో కడుక్కో, ఆ కోనేట్లో కడుక్కో, నీకు కళ్ళు వస్తాయని చెప్పారండి. వైద్యాన్ని అందించారా లేదా? పుట్టుగుడ్డువానికి వైద్యాన్ని అందించారండి. ఇకపోతే లూకాసు వార్తలో మరొక వ్యక్తి కనబడతారు. అతను ఎవరంటే పక్షవాయువు గలవాడు. ఆ సందర్భం గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూడగలిగితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 18 నుంచి మనం చూడగలిగితే, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుట వల్ల పడకపోయిన కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారిని మధ్యన వారిని దించిరి. ఏందండి, ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు పెరాలసిస్ వచ్చింది అనగానే మనకి చాలామంది చాలా సలహాలు ఇస్తారు. ఏమనేసి, ఇదిగో పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని, లేదంటే వేలూరు దగ్గర పలానా చోటకి వెళ్ళండి అని, అక్కడికి వెళ్తే పసరమంది ఇస్తారు, రోగం నయమైపోతుందని ఇలా చెబుతుంటారు. యేసుక్రీస్తు వారి కాలంలో పక్షవాయువు గల వానిని మోసుకొని వచ్చారంటండి. మోసుకొని ఇంటి ద్వారా వెళ్దామని అనుకుంటే ఎలా ఉన్నారంట జనసమూహము? అసలు అడుగు పెట్టలేనంత విధంగా ఉన్నారంట. ఇక వాళ్ళు ఒకటే నిశ్చయించుకున్నారు, ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారు లోపల ఉన్నారు కదా, ఆ ఇంటి పైకెక్కి అక్కడ పెంకులు తీసి లోపల నుంచి అలానే ఆ పక్షవాయువు గలవాన్ని లోపలికి దించేశారంటండి. ఆ మంచంతో సహా దించారంట. ఏంటండి వారికి ఉన్నటువంటి విశ్వాసము! యేసుక్రీస్తుల వారు
ఇదిగో ఎలాంటి రోగులైనా సరే స్వస్థపరచగలరు. ఈయన పరమ రోగులకి వైద్యులు అని తెలుసుకున్నారు కనుకనే ఆ రోజు అంత విశ్వాసంతో వెళ్ళారండి. ఇంతకీ ఆ పక్షవాయువు గలవాడు స్వస్థత పొందాడంటే పొందాడు. కింది మాటలు మనం చూడగలిగితే, ఆయన వారి విశ్వాసం చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిశీలను దేవదూషణను చేయుచున్న ఇతడు ఎవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ పాపం క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. ఏంటండి అక్కడ వెళ్ళింది? దేనికి వెళ్ళారు? పక్షవాయువు గలవాడు అతను లేవలేని స్థితిలో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారు? ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెబుతున్నారండి. ఇంతకీ అక్కడ రోగం దేనికి? ఆత్మకు ఉంది, శరీరానికి ఉంది. ఆత్మ రోగాన్ని పోగొట్టారు, శరీరానికి సంబంధించినటువంటి రోగాన్ని పోగొట్టారు. చాలామందికి అన్ని టాలెంట్లు అతనిలోనే ఉంది అంటారు కదా, మల్టీ టాలెంట్ పర్సన్ అంటారు. అంటే ఒకట రెండా కాదు, అన్నీ కలగలుపుకొని ఇతనికి అన్ని టాలెంట్లు ఉన్నాయండి అనేసి. యేసుక్రీస్తుల వారు ఎలాంటి రోగులైనా స్వస్థపరుస్తున్నారు. అది ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? ఏ రోగాన్నైనా స్వస్థపరచగలిగే అంత శక్తి ఎవరిలో ఉంది? యేసుక్రీస్తుల వారిలో ఉంది. కనుకనే ఇదిగో ఇక్కడ పక్షవాయువు గల వాడిని స్వస్థపరిచినట్లుగా కనబడుతుందండి. ఇక శాస్త్ర ప్రపంచం గురించి మనం ఆలోచించామనుకోండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇతడు దేనిని కనుగొన్నారంట? పెన్సిలిన్ ఇంజెక్షన్ని కనుగొన్నారంట అండి. పెన్సిలిన్ ఇంజెక్షన్ని కనుగొనంటే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దేని ద్వారా కనుగొన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, మన ముక్కులో మరి నీళ్ళులాగా జలుబు కారుతుంది కదా, స్రావం కారుతుంది. అలా కారుతున్నటువంటి స్రావాన్ని ఏం చేశారంటే దాచి ఉంచాడంట 4 రోజుల వరకు. 4 రోజుల వరకు అలా దాచి ఉంచితే అది ఎల్లోయిష్గా మారిందంట. అంటే ముక్కులో కారే ఆ ద్రవ పదార్థము, ఈ ద్రవ పదార్థాన్ని దాచిపెట్టగానే అది ఎల్లోయిష్గా మారిందంట. అలా మారినప్పుడు మరలా దీన్ని ఎలాగైనా సరే దీనిని మనం ప్రయోగం చేయాలి అని అనుకొని ఇతను ఏం చేశాడు? మరలా ఫ్రెష్గా వస్తున్నటువంటి ఆ జలుబుని నియంత్రించడానికి మందుగా దీన్ని ప్రవేశపెట్టాడంటండి. అప్పుడు ఏదైతే కొత్త ద్రవంలో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో, పాతది దాచిపెట్టినటువంటిది ఏదైతే ఆ ద్రవం ఉందో దానిని కొత్త ద్రవం మీద ఉపయోగించినప్పుడు వెంటనే ఇందులో ఉన్నటువంటి క్రిములన్నీ చనిపోయాయంట. అలా కనుగొన్నాడంట అతను పెన్సిలిన్ ఇంజెక్షన్ని. మరి ఈ శాస్త్ర ప్రపంచమే ఇంతగా మరి ఆలోచించి ఇదిగో మరి ముక్కులో కారే ద్రవం ద్వారానే ఇంతగా పరిశోధన చేసి ఆ తర్వాత మరి గుడ్డు ఉంది కదండి, గుడ్డులో ఉన్నటువంటి తెల్ల సొన ద్వారా మరి ఆ రోగాన్ని నియంత్రించవచ్చు అని మళ్ళీ తెలుసుకొని కొత్త ప్రయోగాలు చేసి ముందుకు కొనసాగారండి. అంటే ప్రారంభంలో దేని ద్వారా కనుగొన్నారంటే ముక్కు ద్వారా వచ్చే ఆ ద్రవం ద్వారానే కనుగొన్నారు. మరి యేసుక్రీస్తుల వారు పుట్టుగుడ్డు వానికి మరి ఎలా స్వస్థత కలిగజేశాడు? ఉమ్ముతో, అవునా కాదా? ఉమ్ముతో బురద చేసి స్వస్థతను కలిగించారు. ఇదిగోనండి, ఒక మనిషిలో నుంచి వెలువడే ఈ ద్రవం ద్వారానే మరలా మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఈరోజు చెబుతుందండి శాస్త్ర ప్రపంచం పుట్టక ముందే ఇదిగో యేసుక్రీస్తుల వారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. యేసుక్రీస్తుల వారు ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు. ఎంతమందినండి? పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచారు, గుడ్డివాడిని కళ్ళు తెరిపించారు, కుష్ఠరోగం గలవారిని బాగు చేశారు, ఊచ చేయగలవారిని స్వస్థపరిచారు, ఇక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచారు, ఇంకా చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తారండి. మరి ఇంత అద్భుత కార్యాలను చేసినంటే యేసుక్రీస్తుల వారిని లేదంటే ప్రపంచం ఏమైనా గుర్తించిందా అంటే లేదండి, గుర్తించలేదు. ఒకనాడు పరమ వైద్యుడిగా కన్న తండ్రి అయిన దేవుడున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఎన్నో రోగాలను స్వస్థపరచండి. మరి యేసుక్రీస్తుల వారు ఆశ్చర్యకరుడుగా అద్భుత కార్యాలు చేసేవారిగా కనబడిన ఆ రోజు సమాజం యేసుక్రీస్తుల వారిని నమ్మలేదండి. ఇకపోతే ఒక విచిత్రమైన సంఘటన మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లోనే ఒక వ్యక్తి ఉంటాడండి. అతను ఎవరంటే ఒక శతాధిపతి. ఇతను ఏం చేస్తానంటే
ఇంతకీ ఆ సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే, ఆ శతాధిపతి చెబుతున్న సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలిగితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏంటండి శతాధిపతి ఏం చేయమంటున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, ఇదిగోండి మా ఇంట్లో ఒక అతను ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు, అతను లేలేకపోతున్నాడు, మీరు వెంటనే వచ్చి అతని రోగాన్ని బాగు చేయండి అని అనగానే ఇప్పుడు డాక్టరు ఏం చెప్పాలి? అతనికి సంబంధించినటువంటి మందులన్నా రాసి ఇవ్వాలి, లేదంటే సరే మీరు ఎలాగ వచ్చారు కనుక ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాల్లో నేను ఇక్కడ ఉన్న పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చి నేను బయలుదేరుతానండి, మీరు వెళ్ళండి, మీరు ముందు వెళ్ళండి, నేను వస్తానని చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నారు? ఇదిగో మరి మా ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు, నా దాసుడు అని చెప్తున్నారండి శతాధిపతి. అలా చెబుతూ ఏమని అడుగుతున్నారంటే, నేను వస్తానయ్యా, మీరు వెళ్ళండి అని చెప్తున్నారు ఇక్కడ వైద్యులు, యేసుక్రీస్తుల వారు. అలా చెబుతుంటే, ఇదిగో మరి మీరు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం పాత్రను కాను, నువ్వేం చెయ్యి, మాట మాత్రము సెలవివ్వండి, మాట మాత్రం ఇస్తే చాలంటున్నారండి. మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, ఇదిగోండి మరి మా ఇంట్లో మా పిల్లలకు బాగలేదండి, మరి లేవలేని పరిస్థితిలో ఉన్నారు, జ్వరం వచ్చిందండి, ఇప్పుడు మీరు ఎలాంటి మందులు రాసి ఇవ్వద్దండి, ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా మీరు ఒక స్లిప్పులో ఒక మందు పేరు మాత్రం చెప్పండి, మాట మాత్రం మీరు రాసి ఇవ్వండి, బాగుపడిపోతుందంటే బాగుపడుతుందా? బాగుపడదు. ఇంతకీ ఆయన గ్రహించారండి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు. వీటినన్నిటినీ తెలుసుకున్నట్టు ఇతను, ఇదిగో ఆ రోజు బైబిల్ ఏమైనా ఉందా వాళ్ళకంటే లేదండి, ఇలా తెలుసుకుని ఇతను మాట ఇస్తే మాత్రం చాలు. ఇంతకీ ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాట దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ మాట ఎవరు? ఆ మాట యేసుక్రీస్తుల వారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇంతకీ ఈ మాట అర్థమైందేమో. అందుకే ఇదిగో దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తుల వారు మాట ఇస్తే చాలు, ఆ మాట ద్వారా ఇదిగో నా దాసుడు స్వస్థపరచబడతాడు అని గొప్ప విశ్వాసంతో వెళ్ళాడండి. ఇంతకీ అతను స్వస్థపడ్డాడంటే స్వస్థపరచబడ్డాడు మాట ద్వారా, కేవలం మాట ద్వారా మాత్రమే. ఇక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనానికి మనం రాగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనానికి మనం రాగలిగితే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి చాలండి, దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన అంటండి. మందులు కలిగిన ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందని మనం బైబిల్ని అడిగితే, ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట? ప్రపంచములు దేవుని వాక్యం వలన, ప్రపంచము దేవుని వాక్యం వలన నిర్మాణమైంది. దేవుని మాట వలన ప్రకృతి పుట్టింది అంటే ఆ మాట యేసుక్రీస్తుల వారు. ప్రకృతి మరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట వలన. ఈ ప్రకృతిలో నుంచే మెడిసిన్ పుట్టింది. ఈ ప్రతి రోగాలను నయం చేయగలుగుతుందంటే ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి నుంచే వచ్చింది. ఒకసారి మరి పాత నిబంధన కాలంలో కుష్ఠ రోగులతో బాధపడుతున్నటువంటి వారి గురించి దేవుడు రాయించారు. లేవియా కాండంలో ఉంటుందండి. లేవియా కాండంలో ఇదిగో కుష్ఠరోగి అని మీరు ఎలా తెలుసుకోవాలంటే, అతనికి మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటాయి,
ఆ తెల్ల మచ్చలతో పాటు తెల్లగా ఎంట్రుకలు తెల్లబడిపోతుంటాయి. అక్కడ స్పర్శ ఉండదు, స్పర్శ లేకుండా గుంతలు గుంతలుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇదిగో ఇతను కుష్ఠరోగి అని తెలుసుకోవచ్చు అని లేవియా కాండంలో దేవుడు రాయిస్తారండి. అలాగే మోషే గారికి కూడా చెప్తారు ఏమని, ఇదిగో నీ చెయ్యిని నీవు రొమ్ముకి ఆనించుకో. అలా ఉంచుకున్నప్పుడు నీ చెయ్యి ఎలా మారిపోతుందంటే హిమం అంతా తెల్లగా మారిపోతుంది. అది కుష్టు అని తండ్రి అయిన దేవుని ద్వారా ఆ రోజు మోషే గారికి చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజు మరలా దేవుడు బాగు చేశాడా మోషే గారి చెయ్యి? మరలా బాగు చేశారండి. అలాగే క్రొత్త నిబంధనలోనికి మనం రాగలిగితే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుల వారు కుష్టు రోగిని స్వస్థపరిచినట్లుగా కనబడుతుంది. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే ఈరోజు జాతీయ కుష్టు రోగి నివారణ కేంద్రం అని ఎన్నో స్లోగన్స్ రాస్తూ గోడల మీద అంటిస్తూ ఇదిగో కుష్ఠరోగంతో మీరు బాధపడుతున్నారా? ఒకప్పుడైతే కుష్ఠరోగులని ఊరి వెలుపల ఎక్కడో దూరమైన ప్రాంతంలో విడిచిపెట్టేవారు. కానీ మీరు అలా బాధపడవద్దు, ఇదిగో మందులు కనుగొన్నాము మేము అని ఈరోజు చెబుతుంది. మరి అంతకు ముందే వైద్య శాస్త్రం చెప్పక ముందే పరమ వైద్యుడు వంటి కన్నతండ్రి దేవుడు ఇలాంటి కుష్ఠరోగానికి చికిత్సను అందించారా అని మనం ఆలోచన చేయగలిగితే అందించారండి. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము, ఇందాక చదివిన ఆ అధ్యాయంలోనే పై మాటల్లో ఉంటాయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకాయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారిని శుద్ధి చేసినట్లుగా ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారండి. యేసుక్రీస్తుల వారు కుష్ఠరోగానికి కూడా వైద్యాన్ని అందించినట్లుగా కనబడుతున్నారు. మరి ఈరోజు నుండి ఈ శాస్త్ర ప్రపంచం అని చెప్పుకుంటున్న వీళ్ళు ఎప్పుడు కొనుగొన్నారండి? ఈ మధ్య కాలంలోనే. మేము చిన్నప్పుడు కూడా చాలామందిని కుష్ఠరోగులుగా ఉన్నటువంటి వారిని అనేక దూరమైన ప్రాంతంలో ఉంచేవారు. ఈరోజు మనకి తిరుపతిలోనే కుష్ఠరోగులకు సంబంధించిన హాస్పిటల్ ఉంది. దానికి ఒక లేటెస్ట్ పేరు పెట్టారండి. దానికి కుష్ఠరోగులకు సంబంధించిన హాస్పిటల్ అని చెప్పరు ఎవరు కూడా. దాన్ని కూర్ హోమ్ అని దానికి ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి అందులో ఎవరికి ఎలాంటి రోగులకి అక్కడ చికిత్స అందిస్తారంటే ఇదిగో కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వారికి అలా చికిత్సను అందిస్తూ ఇదిగో మీరు భయపడొద్దండి, ఇది ఎలాంటి హానికరం జరగకుండా మిగిలిన అవయవాలను తినకుండా ఆ రోగానికి సంబంధించి మేము వైద్యాన్ని అందిస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కానీ మందులు కనుగొనక ముందే ఎప్పుడో 2024 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తుల వారు వైద్యాన్ని చేసినట్లుగా కనబడుతుందండి. యేసుక్రీస్తుల వారిని గుర్తించారా అంటే గుర్తించలేదండి. శాస్త్రులకు మాత్రము ఇదిగో ఇతను వైద్యానికి పితామహుడు అని, వైద్య ప్రపంచానికి పితామహుడుగా మెడిసిన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ అని ఇలా పేర్లు పెట్టేస్తున్నారే తప్ప ఇదిగో వీళ్ళందరినీ రోగుని స్వస్థపరిచినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఒక కుష్ఠ రోగిని స్వస్థపరిచినట్టుగా కనబడుతున్నారు. చనిపోయిన వారిని లేపినట్టుగా కనబడుతున్నారు. అనేక మందిని బాగు చేసినట్టుగా కనబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం ఎవరు గుర్తించలేదండి. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనానికి మనం రాగలిగితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనానికి మనం రాగలిగితే, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకునేది. ఏంటండి దేవదోషం చేయుచున్నట? ఎందుకు? ఇదిగో రోగులు స్వస్థపరిచేది ఎవరు స్వస్థపరిచారు? ఆ రోజు పాత నిబంధన కాలంలో ఎవరు స్వస్థపరిచారంటే దేవుడు. ఇతను ఏంటి? ఇతడు భిన్నంగా చేస్తున్నారు, ఇతడు రోగులు స్వస్థపరుస్తున్నారు అనేసి ఆ దేవదోషం చేయుచున్నాడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకునేది. ఏంటండి? పాపులందరూ పాపపు రోగాన్ని ఎవరు తీసేస్తున్నారు? యేసుక్రీస్తుల వారు. ఇదిగో శరీరానికి సంబంధించిన రోగాన్ని తీస్తున్నారు, మీ పాపములు క్షమింపబడ్డాయి అని చెబుతున్నారు. అంటే పాపపు రోగాన్ని, ఆత్మకు సంబంధించినటువంటి రోగాన్ని, శరీర రోగాన్ని, ఆత్మ రోగాన్ని రెండింటిని ఎవరు తీసేస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు తీసేస్తున్నారండి. అందుకే ఆయన పరమ వైద్యుడిగా కనబడుతున్నారండి. ఇక చివరిగా యోహాను మొదటి పత్రికలో మనం ఒక మాటను చూడగలిగితే,
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇక్కడ చెప్తున్నారండి ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా, ఇదిగో దేవుని వాక్యం ద్వారా ఆత్మకు రోగం కలగకుండా కాపాడుకోవచ్చు. దేవుని వాక్యము ఆత్మకు రోగం రాకుండా కాపాడుతుందంటే కాపాడగలుగుతుందండి. ఈరోజు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మరి ఒక స్లోగన్ లాగా ఒక నినాదాన్ని పెట్టారండి. ఏంటంటే, ఆత్మరోగులకు ఉచిత వైద్య శిబిరం. ఆత్మకు పట్టినటువంటి రోగాలకి ఉచిత వైద్య శిబిరం ఎలాంటిదంటే, ఇదిగో బైబిల్ కళాశాలల ద్వారా ఆత్మకు పట్టినటువంటి రోగాలు పోవడానికి కొరకు ఎన్నో పాఠాలను ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇదిగో ఆత్మీయతలో ఎదగాలంటే పలానా పాఠం నేర్చుకోవాలి. ఇందాక కుమారుడు చెప్పాడు పాఠం పరిశుద్ధాత్మ గురించి. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు అన్నటువంటి విషయము ఈరోజు సమాజంలో ఉండే క్రైస్తవులకు తెలుసా అంటే చాలామందికి తెలియదు. మరి అలాంటి వారి కొరకు ఇలాంటి పాఠాలను పెట్టాలంటే పెట్టాలండి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నుండి డైరెక్టర్గా ఉన్న మన ఆత్మీయ తండ్రి గారు మరి ఈ పాఠాన్ని MBTH పరీక్షలు రాస్తున్నటువంటి వారి కొరకు పెట్టడం జరిగింది. ఇంతకీ పరమ వైద్యుడు ఎవరంటే మొదటిగా కన్న తండ్రి దేవుడున్నారు, ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు ఉన్నారండి. యేసుక్రీస్తుల వారు ఎలాంటి వైద్యాన్ని అందించారంటే ఆత్మకు సంబంధించినటువంటి వైద్యాన్ని అందించారు, అలాగే శరీరానికి సంబంధించినటువంటి ఆ రోగానికి వైద్యాన్ని అందించారండి. చివరిగా ఇదే యోహాను పత్రికలోనే మొదటి అధ్యాయము 7వ వచనానికి మనం రాగలిగితే, మొదటి అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఏంటంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటంటే, ఇదిగో మన ఆత్మకు సంబంధించినటువంటి రోగం పోవాలన్నా, శరీరానికి సంబంధించినటువంటి రోగం పోవాలన్నా ఎవరున్నారంటే యేసుక్రీస్తుల వారే ఉన్నారండి. ఆత్మీయతలో దినదినము వాక్యంలో మనం బలపడుతూ, అలాగే శరీరానికి సంబంధించినటువంటి ఈ రోగం పోవాలంటే ప్రకృతిలో వైద్యం ఉంది. ఈ వైద్యాన్ని ప్రకృతిలో పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. మరి అది ఎవరి వలన కలిగింది? దేవుని మాట వలన కలిగింది. ఆ దేవుని మాట ఎవరు? యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారే ఒకవైపు ఆత్మకు సంబంధించిన రోగాన్ని తీసేస్తున్నారు, శరీరానికి సంబంధించినటువంటి రోగాన్ని తీసే అంత శక్తి యేసుక్రీస్తుల వారికి కన్న తండ్రిని దేవుడిచ్చారని. అందుకే ఇక్కడ ఏమని చెబుతున్నానంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను మనలను పవిత్రులుగా చేయును. మనము వాక్యం అనే మందు తీసుకోవాలి. ఈ వాక్యం అనే మందు తీసుకొని నేడు మనమందరం ఆరోగ్యవంతులుగా ఉంటూ పరమ వైద్యుడుగా అంటే కన్న తండ్రిని దేవుడు ఆ రోజు వైద్య శాస్త్రానికి మరి అంతు చిక్కని రీతిలో ఎంతోమంది రోగులను స్వస్థపరిచిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఈ వైద్యాన్ని పెట్టింది ఎవరు? పరమ వైద్యులుగా ఎవరున్నారంటే ప్రారంభంలో కన్న తండ్రిని దేవుడున్నారు, ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు ఉన్నారు. నేటికి మనలో మరి మందుగా మెడిసిన్గా మనం వాడుకుంటున్నాము, ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నామంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట వలన కలిగింది. ఆ మాట యేసుక్రీస్తుల వారు. ఒకవైపు దేవుని మాటలు, ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఉండే దేవుని మాటలను మన ఆత్మీయత కొరకు చదువుకుంటూ ఆత్మీయతలో బలపడుతూ శరీరానికి వచ్చినటువంటి రోగాలను మెడిసిన్ ద్వారా మనం పోగొట్టుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుడు ఉంటున్న లోకానికి మనం అందరం చేరుకోవాలని కోరుకుంటూ పరమ వైద్యుడు అనేటువంటి పాఠం మనందరి జీవితాల కొరకు మరి దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాల నుంచి మన ఆత్మీయ తండ్రి గారు వెలికి తీసి మనందరికీ అందించారు కనుక నేర్చుకున్నట్టు మనము దేవుని జ్ఞానంలో ఎదుగుతూ సర్వరోగ నివారణగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు కనుక క్రీస్తుని అంగీకరించిన మనము ఆయన రక్తం ద్వారానే మనం స్వస్థత పొందుతూ మనం ప్రభు రాత్రి భోజనము అంటే ప్రతి ఆదివారము ప్రభు వల్ల తీసుకుంటున్న మనము మన ఆత్మీయతలో దినదినము ఎదుగుతూ అనేక మందిని ఆత్మీయతలో బలపరిచే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.